దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనందరం బాగున్నాం. గడిచిన 7 నెలలు దేవుని రెక్కల నెలలు భద్రపరచబడి ఉన్నాం. చూడండి, నెలలు, సంవత్సరములు, రోజులు ఎంత త్వరగా గతించిపోతుందో చూడండి. మరి ఈ సంవత్సరంలో కూడా 7 నెలలు మనం దాటుకుంటూ వచ్చున్నాం. మరి 8వ నెల ఆగస్టు నెలలో ఈ మొదటి తారీఖున దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఈ నెలలో మరి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ నెలంతటికీ మనకు కావలసిన దేవుని మాటను దేవుని పాదాల చెంత కనిపెట్టుకుని ఉంటుండగా దేవుడు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుంటే దేవుని వాగ్దానం మనం చూడండి. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు నడిచిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాను, నీకేమీ తక్కువ కాదు. ఎంత అద్భుతమైన దేవుడు! కష్టార్జితాన్ని దీవించే దేవుడు, కష్టార్జితాన్ని ఆశీర్వదించు దేవుడు. నీ చేతి పనులన్నింటిలో, నీవు చేయు ప్రయత్నములలో, నీవు చేయు వ్యాపారము, నీవు చేయు ఉద్యోగము, నీవు చేయు ప్రయాణంలో దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నిన్ను దేవుడు పోషించి, కాపాడి, సంరక్షించి ఏది తక్కువ కాకుండా. ఏమండి, కొంతమంది చాలీజాలని జీవితాలు, చాలీజాలని బ్రతుకులు, చాలీజాలని సంపాదనతో మేము ఎన్నాళ్ళు ఇలాగా సతమతం అవ్వాలి, ఎన్నాళ్ళు మేము మరి వేధించబడవాలి, ఎన్నాళ్ళు ఇలాగ మేము కొరతతో నడుచుకోవాలని వేదన చెబుతున్న వారు లేకపోలేదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ నెల దేవుడు నిన్ను దర్శించే నెలగా, దేవుడు నిన్ను దర్శించే నెలగా ఈ నెల నీకు ఉండబోతా ఉన్నది. ఈ నెల నీ చేతి పనులన్నింటిలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు అనుభవించబోతా ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఏది తక్కువ కాదు అని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చుటకు శాలిన దేవుడు, శక్తిగల దేవుడై ఉన్నాడు. ఈ నెలంతట్లో ఇట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయమని దేవుని సేవకునిగా నీకు తెలియపరుస్తున్నాను. మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాటల్లో సొన్నైనను పొల్లైనను తప్పిపోదు. ఈ నెల దేవునికి దగ్గరగా నీవు జీవించుట్లో, నీ యొక్క ఆత్మీయత అభివృద్ధి పొందుట్లో, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎదుగుట్లో ఎంతగానో నీవు దేవునికి అందుబాటులో ఉండవలసిందిగా ప్రభు పేరు నేను తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో ప్రతి మేలు మన కొరకేనని మనం గుర్తించి దేవుని కొరకు మనం జీవించినప్పుడు తప్పకుండా ఉన్నతమైన ఆయన ఆశీర్వాదమును మనం అనుభవిస్తాం. ఆయన అభిషేకమును మనం అనుభవిస్తాం. ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. దేవుడికి గొప్ప వాగ్దానం మన వినికిడిలో భద్రపరిచి ఈ నెలంతట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ఈ పరికరం ద్వారా నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ మరి దినాన దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు అనుభవించాలని కోరుకుంటూ ఈ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు, మీరు దీవించు దేవుడు, మీరు ఆశీర్వదించు దేవుడు. చేతి పనులన్నింటిలో మీరు ఆశీర్వదించు దేవుడు. ప్రయత్నములన్నింటిలో మీరు ఆశీర్వదించు దేవుడు. కృపాక్షేమములు మీరు అనుగ్రహించు దేవుడు. ఏది తక్కువ కాకుండా సమస్తమును సమృద్ధిగా ఇచ్చు దేవుడు. సమస్తమునకు చాలిన దేవుడు. కుటుంబం అయితే, ఏ బిడ్డ అయితే కొరతగా ఉంటున్నారు, లేమితో ఉంటున్నారు, ఒత్తిడి చేయబడుతుంటున్నారు, అప్పుల సమస్యతో వేధించబడుతూ ఉన్నారు, యేసుక్రీస్తు నామములో ఒక అద్భుతము జరుగును కాక. యేసు నామములో సమృద్ధి కలుగును కాక. యేసు నామములో సమృద్ధిని ప్రకటిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చబడని మీ లేఖనముల బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, యేసు నామములో ప్రతి కొరత కొట్టివేయబడునుగా, ప్రతి లేమి కొట్టివేయబడునుగా,
మీరు దీవించి ఆశీర్వదించమని ఈ నెలంతట్లో సమృద్ధి అని మీ దీవెనలతో ప్రియ ప్రజలను నడిపించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చెరువును మనకు అందరికీ దేశం సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.